నమస్తే. హైదరాబాద్ ప్రాంతంలో శేర్లింగపల్లి ప్రాంతానికి చెందిన ఐటీ ఉద్యోగి దగ్గర సైబర్ నేరగాళ్ళు 2,90,00,000 కుచ్చుటోపి పెట్టారు. అది ఎట్లా అంటే అతి దారుణంగా, దుర్మార్గంగా దోపిడీ మనుషులు వెళ్ళి దోపిడీ చేయడం వేరు, కానీ ఇది ప్రొఫెషనల్గా 5,000 రూపాయలు ఆశ చూపి పెట్టుబడి పెడితే 50,000 రూపాయలు వస్తాయని చెప్పి ఒక యాప్లు సృష్టించి సైబర్ నేరగాళ్ళు వాట్సాప్ ద్వారా లింకులు పంపించి అతి దారుణంగా దోచుకున్నటువంటి ఘటన హైదరాబాదు ప్రాంతంలో శేర్లింగపల్లి గ్రామానికి చెందినటువంటి ఐటీ ఉద్యోగి దగ్గర 2,90,00,000 రూపాయలు సైబర్ నేరగాళ్ళు వేసేశారంటే, ఒక హైదరాబాద్ నగరంలోనే ఆ మధ్యకాలంలో 2024-25 మధ్యలో సుమారుగా 1,000 కోట్ల రూపాయల వరకు సైబర్ నేరం జరిగినట్టు కూడా పోలీసులు అనుమానాలు కూడా లేవనెత్తాయి. తెలిసిన విషయమే. ఎన్ని మార్లు అధికారులు, ప్రభుత్వాలు చెప్పినా ఈ డిజిటలైజేషన్ పెరగటంతో సైబర్ నేరగాళ్ళు ఉచ్చులో పడినటువంటి సంఖ్య అది చదువుకొని బాగా చదువుకున్నటువంటి విజ్ఞులు, డబ్బున్న వాళ్ళు ఈ ఉచ్చులో పడటం అత్యాశకి ముందుకెళ్ళటంతో ఈ సైబర్ నేరం పెరిగిపోతుందని హైదరాబాదు పోలీసు యంత్రాంగం చెబుతున్న సందర్భాలు కూడా ఉన్నా, ఈ సందర్భంలో తస్మాత్ జాగ్రత్త అని చెప్పిన వినలేని దుస్థితి తెలుగు రాష్ట్రాల్లోని 1,000 కోట్ల రూపాయల వరకు కుచ్చుటోపి పెట్టినట్టు తెలుస్తూ ఉన్నది సైబర్ నేరగాళ్ళు. అదేంటో ఆ వివరాలు చూద్దాం. 5,000తో ఆశపెట్టి ఐటీ ఉద్యోగి నుంచి 2.9 కోట్లు స్వాహా. హైదరాబాద్లోని శేర్లింగపల్లికి చెందిన ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. గత ఏడాది నవంబర్ 12న వాట్సాప్లో వచ్చిన లింకు ద్వారా స్టాక్ మార్కెట్ పెట్టుబడులు సలహాలు ఇచ్చే గ్రూపులో చేరిన బాధితుడు అనిల్ గోయల్ అనే వ్యక్తి చెప్పినట్లుగా యాప్ డౌన్లోడ్ చేసుకున్నాడు. 300% లాభాలు ఆశతో మొదట 50,000 పెట్టుబడి పెట్టి ఆ తర్వాత మొత్తం 2.9 కోట్లు బదిలీ చేశాడు. యాప్లో 3.47 కోట్లు కనిపించినా డబ్బును విత్డ్రా చేసుకోలేక మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.